గలడు నీ రెండు కళ్ళు మూయగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు నీ రెండు కళ్ళు మూయగలడు. అంటే మన టైం అయిపోతే మనం కళ్ళు మూసేస్తాం, కళ్ళు మూస్తే ఇంకా తెరవం, రాత్రి నిద్రపోతాం కదా, అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? ఎన్ను కల్లో కనెత్తాం, అవునా? ఎవరెవరో తరిమినట్టు, ఎక్కడొక్కడో ఆడినట్లు, ఎక్కడో దుంకినట్టు ఎన్నో కళ్ళగంటాం కదా. అప్పుడు మనం ఏ ఊళ్ళో ఉన్నా మనకు తెలుస్తుందా? తెలీదు, అవునా కదా? ఇప్పుడు మీ నాన్న పేరు ఏంటమ్మాయి? రంజిత్. తక్కువ చెప్పేసింది కదా. మీ నాన్న పేరేంటి? మీ నాన్న పేరేంటి? ఏమండి, ఎవరైనా చెప్పేశారు కదా. మరి నిద్రపోయినప్పుడు నేను రంజిత్ కూతుర్ని, కిట్టు కూతుర్ని అని ఎవరికైనా తెలుస్తుందా? నిద్రపోయాం కదా, మాది ఊరు, అది ఎవరికి తెలియదు. అంటే మనం అప్పుడు ఎక్కడికో వెళ్ళాం. ఇందులో ఉన్న తెలి కూర్చో, తెలి కూర్చో. మనం ఇందులో కూర్చున్నాం. ఇప్పుడు కుర్చీలో ఎలా కూర్చున్నామో అలా ఇందులో కూర్చున్నాం. ఇందులో మనం కుర్చీని ఇప్పుడు వెళ్ళేటప్పుడు నేను వస్తానే అని ఇలా పట్టుకెళ్తానా? అలా ఎవరన్నా పట్టుకెళ్తారా? ఈ కుర్చీ ఎవరిదే? మంద కాదు, అవునా? అంటే మాది కాదు, అవునా? అలాగే ఇది కూడా మనది కాదు. మనం కూర్చోడానికి దేవుడిచ్చిన ఒక కుర్చీ లాంటిది. కుర్చీని పట్టుకెళ్ళాం కదా వెనకాల అంటించుకుని, అలా దీన్ని కూడా పట్టుకెళ్ళాం. కాబట్టి దీన్ని కుర్చీని శుభ్రంగా పెట్టుకున్నట్టే దీన్ని కూడా అంటే శుభ్రంగా పెట్టుకోవడం అంటే ఏంటి? స్నానం చేయడం. బయట స్నానం చేయాలి, మరి లోపల ఏం చేయాలి? అబ్బా, సిరి తల్లికి గట్టిగా సూపర్ సూపర్, భలే భలే. ముందు ఆత్మ అని చెప్పాడే వీడు దారా, మంచి మాట. ఏం చెప్పేవారు అసలు? మామూలుగా చెప్పలేదు, నాకు తెగ నచ్చింది. తర్వాత సిరి తల్లికి ఇవ్వాలి, ఎందుకంటే ఆత్మ గురించి చెప్పాడు కదా ఫస్ట్. చెప్పు. ఇప్పుడు తాతయ్య ఎక్కడున్నారు? శివుడు అంటే శుభకరుడు. మనం అందరం కూడా వస్తాం, ఏవో చేస్తాం, తర్వాత వెళ్ళిపోతాం. నాన్న కూర్చో. సిరి తల్లి, ఇప్పుడు ఏం చెప్పావు నువ్వు? నాకు ఏం చెప్పావు? నాకు వినపడలేదు. ఏదో మంచి మాట చెప్పావు దాదా, ఏదో మంచి మాట చెప్పారా నువ్వు? ఏం చెప్పావు? కానీ నేనేం అడిగాను? ఇవాళ ఏంటి? ఇంటర్నేషనల్ యోగా డే. ఇది బిగ్ హ్యాండ్ టు సిరి తల్లి. అమ్మ సరిహద్ది ఎలాగో నువ్వు చిన్నపిల్లడు కదా, ఇది ఎప్పుడు ఉంచుకోండి. చక్కగా నామం చేస్తూ ఉండాలి. లోపల మనం అందరం కూడా సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఎవరి మీద కూర్చో బంగారు తల్లి. నానా, మనం ఎవరినన్నా చూసి ఇలాగని వాడు వెళ్ళిపోయాక ఇలా అనకూడదు. అర్థమైందా మీకు? ఉదాహరణకి నాకు ఏం పేరు? నీ పేరు? కిరణ్ గారికి నాకు గొడవ అయిందనుకో, ఒరేయ్ అని వాడిని ఇక్కడే అడిగేయాలి, అక్కడితో వదిలేయాలి. అందుకని ఇక్కడ మాత్రం హాయ్ కిరణ్, హాయ్ బ్రో అని ఇక్కడని వాడు వెళ్ళిపోయాక అనకూడదు. అర్థమైందనా? మనం అందరం లోపల, మనం బయటేమో స్నానం ఎలాగో, లోపల ఏంటి? ఆ యోగానే మంత్రయోగం అంటారు. ఏమంటారు? మంత్ర. మరి చెప్పండి ఒకసారి, చేతులు ఎత్తండి. సూపర్, చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ
హరే రామ 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 హరే హరే. ఇప్పుడు మనం మీరే చూడండి, ఒక 5 నిమిషాలు లేదా 3 నిమిషాలు 10 నిమిషాలు కళ్ళు మూసుకునో కళ్ళు తెరిచో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే అని జపం చేసామనుకోండి, మీ ఫీలింగు లోపల కూలింగ్ మీరే చూడండి. అలా కాకుండా పెప్సీ కోకోకోలా అనండి. మీరే చూడండి, అన్నీ ఒకటే కదా అంటే కుదరదు. మీరు హరే రామ హరే కృష్ణ అన్నప్పుడు వచ్చిన హ్యాపీ వేరు, పెప్సీ కోకోకోలా అంటే తలనొప్పి వచ్చేది తాగితే కూడా. అవునా కదా? అవునా? మంత్రం చెప్పాలి, అర్థమైందా? మరి ఇప్పుడు నేను ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్ అడిగి ఒక మాల ఇచ్చేసేసి, మరి నేను ఇంకో చోట ఉపన్యాసానికి వెళ్ళాలి కదా. మరి మనం అందరం 28 అంటే సరిగ్గా నెక్స్ట్ సండే మనం కలవాలి, అదేనా? నాన్న తీసుకొస్తారు రంజిత్, ఓకేనా? మన కాలేజీ కళాక్షేత్రం మీకు తెలీదు పిల్లలు కదా, నాన్న తీసుకొస్తారే. అప్పుడు చక్కగా మీరు డ్రెస్ చేసుకుని బొట్టు పెట్టుకుని ఆడంతా పెద్దవాళ్ళు వస్తారు, అందరి మాటలు విని చక్కగా భోజనం టిఫిన్ తిని భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్. అబ్బా మరి క్వశ్చన్ అడగాల, ఒక్కొక్కరిని అడుగుతాను, అడగా మరి కథ చెప్పేస్తాను ముందు, ఆ తర్వాత క్వశ్చన్ అడుగుతాను. కథ చెప్పనా? మరి మీరు చెప్పండి, మీరు తెలివైన వాళ్ళ తెలివి తక్కువ వాళ్ళ? తెలివైన వాళ్ళేనా? అయితే తెలివైన వాళ్ళ కథే చెప్తాను నేను, చెప్పనా? ఒక ఊళ్ళో 3 పిల్లలు, ముగ్గురికి 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకడికి ఎప్పుడు చీమిడి బుక్కు, ఇంకోడికి ఎప్పుడు దొరదల, ఇంకొకడికి ఎప్పుడు కళ్ళ దగ్గర నొసవలు అంటారు తెలుసా, చిన్న చిన్న పురుగులు ఇలా అనుకుంటాడు. వీళ్ళు ముగ్గురు 3 ప్రాబ్లం. వీళ్ళు ముగ్గురు ఆ ఊళ్ళో బెగ్గర్స్ అంటే అడుక్కునే వాళ్ళు. పక్క ఊర్లో పెళ్లి జరుగుతుంది, పెళ్లికి వెళ్తే భోజనాలు పెడతారుగా. వెళ్ళాలంటే దారిలో పెద్ద కాలువ దాటాలంటే ఈత రాదు, పడవ ఎక్కాలి. పడవడు ఏమడుగుతాడు? మరి పైసలు లేవు, వీళ్ళ కాడ పైసలు లేవు, మరి ఏం చేయాలి? అన్న ప్లీజ్ అన్న మమ్మల్ని ఆడ దింపన్నా ప్లీజ్ అన్న అన్నారు. వాడు అన్నాడు పైసలు అన్నాడు. సరే పైసలు లేదు అన్నాడు. అయితే ఒక పని చేయాలి, మీరెవ్వడు గమ్మున కూర్చుంటే దింపుతా, లేదా నది మధ్యలో సంపుతా. ఈత రాదుగా, అది గమ్మున కూర్చోవడం అంటే ఏంటి? ఇలా అనకూడదు, కళ్ళు ఇలా అనకూడదు, ఇంకా తప్పదు ఆ పక్క వెళ్ళాలని. అంతా కూర్చున్నారు. కూర్చుంటే ఇదిగో ఆడికి ఇలా కారిపోతుంది, అడే అంటే ఊరుకోడాడు, అలా కూర్చున్నాడు. రెండోడికి అన్ని దొరదలు అంటున్నాడు. ఎవరు? రెండోవాడు. అది గీక్కువ కొడితే మరి నదిలో పడేస్తాడు కదా. మూడోవాడు కళ్ళు అంటున్నాడు. ఇలా అంటే వాడు ఊరుకోడు. కాసేపు అలా ఇబ్బంది పడ్డారు. కాసేపటి తర్వాత ఇందులో చూడండి తెలివైన వాళ్ళు ఎలా ఉంటారో. కాసేపటి తర్వాత ఇందులో వీడన్నాడు ముక్కుజీవుడు, ఒరేయ్ మా తాత ఇప్పుడంటే ఇలా ఉన్నాం గాని మా తాత అసలు అడవికి వెళ్ళి తుపాకీతో పులుల్ని సింహాలని ఎలా వేటాడేవాడు తెలుసా? తుపాకీ పట్టుకున్నాడా ఇలా పెట్టి అని కాల్చేసేవాడు. అని ఏం చేశాడు వీడు? ముక్కు చేసుకున్నాడు. వీడి పని అయిపోయింది. పడవడు ఏదో జరుగుతుందని చూస్తున్నాడు. రెండోవాడు వాడన్నాడు, ఒరేయ్ పెద్ద తుపాకీతో కాల్చడం కాదురా, మా తాతకి 200 ఎకరాల పొలం ఉంది, ఆ పొలంలో ఇంతంత పొట్లకాయ
ఎంతంత బీరకాయ, ఇంతంత టెంకాయ, ఇంతంత వంకాయ. ఆడేం చేశాడు? ఏం చేశాడురా? తిప్పు. ఏం చేశాడు? ఆడి పని ఆడిపోయింది. ఈ పడవడు ఇలా చూస్తున్నాడు. ఈ మూడోవాడు ఏం చేయాలరా బాబు అనుకుంటున్నాడు. ఆడి కాసేపు ఆగి అదంతా ఒత్తిదే, అదంతా ఒత్తిదే అని. ముగ్గురు పని ఈ లోపల ఒడ్డు వచ్చేసింది. ఒడ్డు దిగి ఫుడ్ తిని బెడ్ ఎక్కేసాడు. నేను ఎందుకు చెప్పానంటే, ప్రతిసారి మనం పోకిరి సినిమాలో లాగా కిరికిరి పెట్టుకుని జగడమే అనకూడదు. అదవుతుందా? తెలివిగా ఉండాలి. ఉంటారా? తెలివిగా ఉంటారా? ఆ తెలివి రావాలంటే పొద్దున్నే లేవాలి. పొద్దున్నే లేచి స్నానం చేయాలి. వాడు విక్కిగా చెప్తున్నాడు వినడం. వేయింది వేరతాడు ఇడికి తెరకనయ్య. అమ్మ వేద బలి చెప్పించేవే. అమ్మమ్మ మామూలుగా చెప్పలేదురే అమ్మ. ఎవరు చెప్పారు నీకు? అవి వాడే నేర్చేసుకున్నాడు. ఏంటి ఇలా ధ్యానం చేయాలని నువ్వే నేర్చేసుకున్నావా? నాన్న చెప్పలేదు అసలు. నాన్న క్రెడిటే లేదా అసలు? రంజిత్ తోపే కాదా? నువ్వే తోపువా? సార్ మీకు ఇస్తాను సార్, నీకు ఇస్తాను రా. నిన్ను అడుగుతాను నాన్న. అయితే ధ్యానం చేయాలంట. ఎలా కూర్చోవాలో చూపించండి. సూపర్ సూపర్. అయితే మనం చేయను బంగారు తల్లి కదా నాన్న. అమ్మాయి కూర్చోండి కూర్చోండి. ఇప్పుడైతే ఇదిగో ఇలా కూర్చోండి. నాతో పాటు 7 సార్లు ఓంకారం చేద్దాం తల్లి. ఓకేనా? ఓ గట్టిగా అందరూ చెప్పాలి. ఓ చెప్పండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు, మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.
ఇంకొక కథ చెప్పేసాక నేను వెళ్ళాం. మరి అక్కడ ఇంకో మీటింగ్ ఉంది. ఆ కథ ఏంటంటే, మనం ఎవరిలో ఎంత గొప్పతనం ఉందో మనకు తెలియదు. మనం ఎవరిని కూడా వేస్ట్ ఫెల్ అనకూడదు. అర్థమైందా? ఎవరిని ఈడు తక్కువ అనకూడదు, ఈడు ఎక్కువ అనుకోకూడదు. అర్థమైందా? ఒక గొప్ప తల్లి, ఏం పేర్రా తల్లి? సిరి. అయిపో ముగ్గురు సిరిలా, అంతా సిరిలే. సిరి అంటే లక్ష్మీదేవి. బదే నానా. ఒక ఆయన చాలా గొప్ప ఆయన, కానీ ఆయన చెప్పులు కుట్టేవారు. అందుకని ఆయన గొప్పతనం ఉందని తెలుసు రాజుగారికి. అందరూ చెప్తున్నారని ఈయన దగ్గరికి వెళ్ళారు. ఆయన పేరు సంత్ రవిదాస్. నువ్వు విన్నావు? వీళ్ళకి తెలుసా? సంత్ రవిదాస్. వాళ్ళకి నోరు తిరగ కొంతమంది రైదాస్ అనేస్తారు. కాదు, సంత్ రవిదాసు చాలా గొప్ప ఆయన. మీరు వినాలి, దిమ్మ తిరిగిపోద్ది. చాలా గొప్ప. నాన్న కొంచెం అల్లరి చేయకండి అమ్మా. ఆయన గొప్పోడని తెలిసి రాజుగారు వెళ్తే, సాధువు గారు ఏదో పుణ్యం అని వెళ్ళాడు. వెళ్తే చెప్పులు కుట్టడానికి తోలు మొక్కలు నీళ్ళలో నానబెడతారా? ఈ రాజుగారు రాగానే పట్టు అన్నాడు. ఇగో ఆ తోలు మొక్కల నీళ్లు ఉంటాయి కదా, ఇలా తీసి ఆయన పోసాడు. ఎవరికి? రాజుగారు ఇలా పట్టుకున్నాడు. దాంట్లో కొంచెం రక్తం అది కూడా ఉంది. ఇంకీయన మనస్సులో ఏమంటుంది? బాబోయ్, ఎలారా దేవుడా, కర్మగాలి ఈయన దగ్గరికి వచ్చాను అని అటు ఇటు చూసి నెమ్మదిగా యాక్షన్ చేశాడు. ఏం చేశాడు? దీన్ని ఇలా యాక్షన్ చేసి ఈ నీళ్ళు ఇదిగో తాగలే, ఇగో చొక్కా తాగింది. ఎవరు తాగారు? అవలేదు కదా. అమ్మయ్య, బయటపడ్డానరా దేవుడా అని వెళ్ళిపోయాడు. ఆయన పైన అదే చూశాడు, ఆ తోలు మొక్కలు. ఆయన బాబోయ్ అనుకున్నాడు. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక ఈ బట్టల మీద మరి రక్తం మార్కలు అయి పడ్డాయిగా. దీన్ని తీసి, బాబు రేయ్, ఇది పట్టుకెళ్ళి ఆ చాకలానికి శుభ్రం చేయొచ్చు అన్నాడు. మరి దాని మీద కొంచెం రక్తం మార్కలు అయి పడ్డాయి. రాజుగారి బట్టలు తెల్లగా ఉన్నాయి, శుభ్రం చేయాలి. పూర్వం మరి సర్ఫలో నిర్మాలో లేవు కదా. పూర్వం ఏం చేసేవారు? వేడి నీళ్ళలో నానబెట్టేవారు. ఆ మచ్చలు అవి ఉంటే వాటిని నోటితో తీసేవారు. రైట్. ఇది జరిగిన ఓ వారం 10 రోజులకి రాజుగారి రాజ్యంలో ఆ చాకల అమ్మాయి గొప్ప జ్ఞానబోధ చేస్తుంది. చిన్నపిల్ల, సిరియాంతో ఉంది, పెద్ద మాటలు. అమ్మో, ఆవిడ్ని చూద్దామని వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? రాజుగారు వెళ్ళారు. రాజుగారు వెళ్తే ఆ అమ్మాయి చాలా పెద్ద మాటలు మాట్లాడుతుంది. అంటే చిన్నపిల్లలు మాట్లాడే మాటలుగా పెద్ద మాటలు. రాజుగారు అడిగారు వాళ్ళ నాన్న పిలిచి, ఏమిటా సంగతి అని. మీరు చొక్కా ఇచ్చారు కదయ్యా, మీరు చొక్కా ఇస్తే దాన్ని శుభ్రం చేసింది. అప్పటి నుంచి ఆవిడలో బోల్డంత జ్ఞానం వచ్చేసింది. ఆ పిల్లని పిలిచారు. అమ్మాయి ఏం చేసేవారు అన్న అంటే, మీరు ఆ చొక్కా ఇచ్చారు, నాయనేమో శుభ్రం చేయమన్నాడు, నేను నోట్లో పెట్టుకున్నాను, కరెంట్ షాక్ కొట్టినట్టు అయింది, ఒక ప్రకంపన, దాన్ని చప్పరించి ఉయ్యాలి, నాకు ఉయ్యబుద్ధి అవ్వలేదు. దాన్ని చప్పరించి ఆ చొక్కాకున్న తడి అంతా తాగేసి ఆయనకి వెలిగింది. మీకు వెలిగిందా? అప్పుడు రాజుగారు ఏడిచారు. నేను పైనే చూశాను తోలు మొక్కల నీళ్ళని, ఆయన ఎంతో జ్ఞానంగా ఇచ్చిన ప్రసాదం అని. సార్ 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 బిజీ సార్. అప్పుడు బాధపడ్డారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనం పైన చూడకూడదు, పైన చూడకూడదు. మన అందరం కూడా ఇందులోంచి వెళ్ళిపోతాం. తాత వెళ్ళిపోయాడా? బూడిద అయిపోయాడా? ఇప్పుడు ఆ బూడిద పట్టుకొచ్చి
దీనిది ఏ కులం అని చెప్పగలవా? దీనిది ఏ మతం అని చెప్పగలవా? దీనిది ఏ భాష చెప్పగలవా? బూడిదైపోయాక దానికి ఏమీ లేవు. అందుకే శివుడికి ఏం పెడతాం మనం? ఇలా ఇలా నామం, విభూతి. విభూతి అంటే బూడిదే కదా. దాని అర్థం ఏంటి? మనం అందరం చివరికే బూడిదైపోతాం. బూడిదయ్యే లోపల గాడిద అవ్వకుండా ఉండాలి. గాడిద మీద కూర్చున్నాడు ఒక ఆయన. ఓ కథ, ఆయన నంది మీద. శివు ఒక వ్యక్తి గాడిద మీద కూర్చున్నాడు, చేతికి కర్ర పట్టుకున్నాడు, కర్రకి కొంచెం గడ్డి పెట్టాడు. ఈ గాడిద మీద కూర్చుని ఆ గడ్డి పట్టుకున్నాడు. దాని నోటికి ఆ గాడిదకి నోటికి ఆ గడ్డి ఎంత దూరంలో ఉందంటే ఇంత దూరంలో ఉంది. గాడిద ఏమనుకుంది? ఒక్క అడుగెత్తే మొత్తం వరంగల్ అంతా తిరిగింది. అది ఒక అడుగు దూరంలోనే ఉంది. అది ఎందుకని? కర్ర కట్టేసి ఉంది కదా. ఎంత దూరం వెళ్ళినా అంతే. ఈ ప్రపంచం కూడా అంతే. కాబట్టి మనం గాడ్ను పట్టుకోవాలా, గాడిదలా గుడ్డిగా ఉండాలా? గాడ్ను పట్టుకోవాలి. గాడిని పట్టుకోవాలంటే లోపల ఉన్నాడా బయట ఉన్నాడా? అబ్బా కొట్టండి. నీ లోపల ఆయనే ఉన్నాడు, నా లోపల ఆయనే ఉన్నాడు, నన్ను తిట్టేవాడి లోపల కూడా. కాబట్టి ఇంక మనకి ఎవరు శత్రువులు కాదు. మన ఎవరన్నా ఏదన్నా అన్నారనుకో మనకు బాధ వస్తుంది, కానీ వాడి లోపల కూడా అదే దేవుడు ఉన్నాడు. కాబట్టి మనం ఎవరి మీద అనకూడదు. అర్థమైందా? అందరినీ ప్రేమించాలి. ఎవరన్నా మన ప్రేమించలేదు అనుకో, నమస్కారం. ఇంగ్లీష్లో నేను చెప్తాను, ఇఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ సమ్వన్, I cannot relate, immediately delete, without late, I close my gate, that is their fate. అని అర్థమైందా? మనం ఉదాహరణకి ఇగో ఇతని పేరు సుబ్బు అనుకుందాం. సుబ్బు గాడికి గబ్బులేసి మనతో గొడవ పడ్డాడు అనుకో. సుబ్బు గాడికి గబ్బులేసి మనతో గొడవ పడ్డాడు అనుకో, మనం వాడిని తిట్టద్దు, కొట్టద్దు. ఇప్పుడు పాట పాడాలి. రా 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 బంగారం. అది పట్టించుకోవద్దు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? అవాయిడ్. అంటే అంతే. అది మానేసి నన్ను సిరి ఇలా అంది, నన్ను విక్కిగడు ఇలా అన్నాడు, ఏడవాలా? ఏడవద్దు. అర్థమైందా? మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఏది పట్టించుకోవాలో అది పట్టించుకోవాలి. అర్థమైందా? చక్కగా చదువుకోవాలి. అర్థమైందా? చక్కగా వినాలి, హ్యాపీగా ఉండాలి. తల్లి కూర్చో నాన్న. ఒకసారి మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, గోవిందా గోవిందా. మరి మీ అందరికి మాలలు ఇస్తాను. ఇచ్చే లోపల మరి క్వశ్చన్ అడుగుతా అన్నాను కదా, అడగనా? ఎవరిని అడగలేదు ఇప్పుడు దాకా. ఎర్రచొక్క మాల వచ్చిన వాళ్ళకి అయిపోయింది, రాని వాళ్ళని అడుగుతా. నిన్ను అడుగుతానే, అడగనా? అడగనా? నువ్వేం చదువుతున్నా? నుంచో నుంచో. నేను క్వశ్చన్ అడగనా? అడగనా? చిన్న క్వశ్చన్. మన దేశం పేరు ఏమిటి? చెప్పకూడదు. ఎవరు చెప్పారు? సిరి చెప్పేసిందా? ఒరే చెప్పకూడదు, నీకు అయిపోయింది గిఫ్ట్, ఛాన్స్ ఇవ్వాలి. సరే పోనీ, మన ఊరి పేరేంటి చెప్పు. అమ్మాయి కొట్టండి మీ అమ్మాయిని. మరి మన స్టేట్ పేరు, మన రాష్ట్రం స్టేట్ పేరు తల్లి. పోనీ మన సీఎం సార్ దగ్గర తెలీదా? మన సీఎం తెలుసా? తెలీదు. కాదు, తెలంగాణ సీఎం చెప్పంటే ఆంధ్ర డిప్యూటీ సీఎం చెప్తా. మొన్నే వచ్చాడు పవన్, తెలుసా నీకు? అంతేనా? ఎలాగంటారా? ఇలాగా
ఇలా అనాలా? అమ్మ రామా. ఏరా ఇస్తాను నాన్న నాన్న మీ అందరికి ఇవ్వడానికి, మీరందరూ నవ్వడానికే నేను వచ్చాను. ఓకేనా? మరి మరి ఇస్తాను నాన్న, అందరికి ఇస్తాను నాన్న, అందరికి ఇచ్చే వెళ్తాను. సరే, మరి ఆమె క్వశ్చన్ ఒకటేనే చెప్పిందా? మన ఊరి పేరు చెప్పిందిగా. అమ్మయ్య, అయిపోయింది. నెక్స్ట్ నువ్వు చెప్పు నుంచో. నీకు చిన్న క్వశ్చన్ అడగాలి, పెద్ద అడగద్దు కదా. వరంగల్లో ఫేమస్ తెలుసా ఏమన్నా? చెప్పు. వరంగల్ దేనికి ఫేమస్ తెలుసా? తెలీదా? చిన్నపిల్ల కదా. పోనీ నువ్వు చెప్పరా, వరంగల్లో ఫేమస్ ఏంటి? తెలియదా? నువ్వు నాన్ లోకలా? వరంగల్ కదా? ఒక్క నిమిషం. సరే నువ్వు చెప్పరా. జయ భద్రకాళి దారా. ఏయ్ రారా. అది ఇజ్జత్ కా సవాల్. ఏం పేరు? కిరణ్ గారి పరువు నిలబెట్టాడు. పొంగునైనా అమ్మా. ఏరా జుట్టు పెంచావు? ముక్క తల్లి నువ్వురా నేనే. తర్వాత ఇప్పుడు నీకు క్వశ్చన్ అడగాలి కదా. చిన్న క్వశ్చన్ అడగనా, పెద్ద అడగనా? చిన్న క్వశ్చన్ అన్నా. మన స్టేట్ పేరు ఏంటో చెప్పారా ఏమన్నా? ఏంటి మన స్టేట్ పేరు? ఊరు వరంగల్ నాన్న, స్టేట్ తెలంగాణ. ఓకేనా? మన స్టేట్ పేరు. మరి ఇక్కడ రివర్ అంటే తెలుసా నీకు? రివర్ అంటే ఏంటమ్మా? అమ్మా రివర్ రా. రివర్ అంటే నదిరా. ఎప్పుడైనా వెళ్ళారు? చెరువుకి వెళ్ళారా? చెరువు ఎక్కడ ఉంది? అట్లా నది కూడా ఉంది మనకి, పెద్ద నదులు ఉన్నాయి తెలుసా? మూసీ నదేనా? ఇంకా లేవా? మూసీ నదేనా? ఇంక నదులు లేవా? చెప్పు తల్లి, ఒక్క నది చెప్పు. అది గది. ఐ వాంట్ వన్ నది. రండి అమ్మ తల్లి చెప్పరా. నది పేరు చెప్తారా ఎవరన్నా? అన్ని నువ్వు చెప్పితే మిగిలిన తల్లి చెప్పరా. కొట్టండ్రా అక్కకే. ధరా మనం ఇప్పుడు పని చేద్దాం. నువ్వేం చదువుతున్నారా? 9. ఇప్పుడు ఏం చేద్దామంటే, నీకేమవుద్ది? చెల్లి. అప్పుడప్పుడు లొల్లి. అమ్మ చేత దీపం మీద పెళ్ళి. చిన్న క్వశ్చన్ అడుగుదాం. అక్క చెప్పేసింది, నీకు చిన్న క్వశ్చన్ అడగనా? ఈజీ క్వశ్చన్. 4 కాళ్ళు ఉండి ఒక తోక ఉండి మనకి పాలిస్తుంది, ఏంటది? ఉన్నాను. మా పిల్లల దాంట్లో ఎందుకు దూరుతా నేను? దానికి అంతా బొమ్మరిల్ డాడీ లేక. ప్లీజ్ ఉండు, పని ఉంది. ఇది అయితే పని ఉంది, అయితే అదొద్దు, అయిపోయింది. సరే, ఇంకా చిన్న క్వశ్చన్ ఏమడగను? విమానాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఎవరా చెప్పింది? విక్కీ గారు చెప్పాడు, నువ్వు చెప్పలేదు. ఒరే ఏమంటారా? కొట్టండ్రా. ఎట్లా? ఒరే ఎరగదీసా. నీకు 2వ గిఫ్ట్ మళ్ళీ ఇస్తా, ఆడు రెడీగా ఉన్నాడు. నీకు వేరే గిఫ్ట్ ఇస్తా. అమ్మ వస్తుంది, కన్నయ్య ఉండు. ఇది అయిపోతే చెల్లి అక్క తేలుతుంది లెక్క. లేదే నాకు వద్ద తెక్క, ఇక్కడ ఉన్నదే తెక్క. అదేందా? తిక్క రంజిత్ ఇంట్లో తిక్కగా ఉన్నాం. మీరు చెప్పట్లేదు మరి. ఏదో చిన్న క్వశ్చన్, ఇంకా నేనేం అడగను. సరే, ఇంగ్లీష్లో ఎవరు చెప్పద్దు. దీన్ని ఏమంటారమ్మా? ఇంగ్లీష్లో ఎవరు చెప్పకండి ప్లీజ్. మౌతా? ఇదిరా. ఒరే అన్ని నువ్వు చెప్తే ఎట్లా నాయన? ప్లీజ్. చిన్న క్వశ్చన్. సరే, ఇంకా చిన్న క్వశ్చన్ ఏం అడగాలి? భూమిని ఇంగ్లీష్లో ఏమంటారు? సరే, ఈజీ క్వశ్చన్. ఎవరు చెప్పకండి. ఏబిసిడ్లు ఎన్ని? ఎవరు చెప్పకూడదు. 14 రాసుకోండి. 14. మిగిలిన 12 ఈ అమ్మాయికి ఆకలేసి తినేసి. అదే ఆకలేసి తినేసింది.
పోనీ ఏబిసిడీలు ఎన్ని? నన్ను అడుగు, నన్ను అడుగమ్మా, బాగా వినాలి. ఆ అమ్మాయి అడిగింది చెప్పనా? ఏ బి సి డి 4. నువ్వు 14 చెప్పేవాళ్ళు 26 చెప్పారు. నేను కరెక్టా మీరు కరెక్టా? నేనే కరెక్ట్. అమ్మయ్య కొట్టండి రా. ఇగో ఇట్రా అక్క చెల్లెలు పుచ్చుకో, ఇది పుచ్చుకో, నువ్వు పుచ్చుకో, ఒకరికొకలేండి. అది ఇది ప్రేమ. లేకపోతే కొట్టుకుంటారు, కొట్టుకోమంటే. అన్న డబల్ డబల్ తల్లి, పొంగరా తల్లి. అమ్మయ్య కష్టపడి సాధించాను. ఇంకెవరు బాబు బ్యాలెన్స్ రారా? ఒరే నీ గిఫ్ట్ ఇవ్వలేదు కన్నయ్య, పాపం వాడికి అన్యాయం జరిగిపోద్ది. నిన్ను ఏదన్నా అడుగుతాను నాన్న, అడగనా? అడగనా వద్దా? గిఫ్టే మాల. నువ్వు మరి అడగనా వద్దా? నిన్ను అడగనా వద్దా? అడగనా? అమ్మ పేరు చెప్పు. అమ్మ పేరు మీ అమ్మని నవత. నవత అమ్మ చెప్పాడు, కొట్టండి రా. సాధించాడు అదవా అమ్మయ్య. పో అమ్మ పిలుస్తుంది పో. ఒరే నీ పేరా? నిఖిలానంద్. సరే మరి మరి సమ్మక్క తెలుసా? సమ్మక్క, సమ్మక్క తెలుసా తెలుదా? ఇంకొక ఆవిడ పేరు చెప్పు గట్టిగా. అమ్మ కొట్టండి కొట్టండి కొట్టండి. అమ్మయ్య బరువు దక్కించే కూర్చో. ఇప్పుడు ఇంకెవరు బిస్? దారా కన్నా. ఏం పేరు నీ పేరు? రారా. ఏం పేరు నీ పేరు? సాయి వర్షిత్. ఏం చదువుతున్నావు? 5th. మరి నేను క్వశ్చన్ అడుగుతాను చెప్పాలి. సమ్మక్కకి సారక్కకి నైవేద్యం పెడతారు బంగారం, ఏంటది? ఎవరు చెప్పకూడదు ప్లీజ్. చెప్పలేవా? సిరి చెప్తుందా? అన్ని నువ్వు చెప్తే ఎట్లా ఆయన? ప్లీజ్ వద్దు. నువ్వే బెల్లం, నువ్వే బంగారం. అమ్మయ్య ఏం చదువుతున్నావు? అమ్మాయి తల్లి. బెల్లం అంటే బంగారం అని అర్థం కదా. సమ్మక్కకి జై, సారక్కకి. సరే ఇంకో క్వశ్చన్ అడుగుతాను. మరి ఇందాక ఎవరో ఒక గోదావరి చెప్పారు కదా, ఇంకో నది మన తెలంగాణలో ఉన్నది చెప్పాలి. ఆడు మూసి చెప్పాడు. కొట్టండి అమ్మయ్య. సరే డబల్ వేసుకో, మళ్ళీ ఓపిక లేదు. ఓకే ఇంకెవరు మిస్? పిల్లలు ఇంకా నువ్వు నుంచో నుంచో. ఏం పేరు? కార్తీక్. నిన్ను ఒక క్వశ్చన్ అడగాలి, అడగనా? మన తెలంగాణలో ఓ గొప్ప కవి చెప్పగలరా? రైటర్ చెప్పలేరు. ఫైటర్? అయ్యో అయ్యో రైటర్ తెలదు, ఫైటర్ తెలదు. కొన్ని సినిమా హీరోల్లో నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు? ప్రభాస్. ప్రభాస్ సినిమాల్లో ఏ సినిమా ఇష్టం? బాహుబలి 2. ఓకే ఇంకెవరు మిస్ పిల్లలు? దా తల్లి దా. ఏం పేరు నీ పేరు? రియాన్షి. అమ్మ పేరు ఏం పేరు? కృష్ణవేణి. నాన్న పేరు ఏం పేరు? రాజేష్. మీదేవురు? మీదేవురు? పైడిపల్లి. ఇది పైడిపల్లి. నువ్వు బంగారు తల్లి. అప్పుడప్పుడు అమ్మ చేత దీపం మీద పెళ్ళి. ఇటు అన్ని నిజాలేనా? అమ్మ వేస్తుందా దెబ్బ? అల్ల చేస్తావా? ఏవా ఆడు చూడు, మీ అమ్మ ఎట్లు చూస్తుందా అని. అమ్మనా అత్తనా? అత్త. అందుకని నిజాలు చెప్పుద్ది. అదైనా నువ్వు అల్లరి చేయమంటున్నావు, అత్త అట్టే అంటుంది. గుడిగల్లా బయటగల్లా నువ్వు? ఏ గుడ్డు? వెరీ గుడ్డా గాడిద గుడ్డా? అయ్యి బాబు ఎన్ని నవ్వులు చెప్పు నాన్న.
కూర్చో. అందరూ అయిపోయారా పిల్లలు? రైట్ రైట్. పెద్దోళ్ళకి ఇద్దాం. రంజిత్ నువ్వు దాని ఒకసారి, నీకు వైజయంతి మాల. జాత్ బాబు కాలు పడిచింది కదా, కింద అలవాటు ఉండదు కదా, నుంచో బాబోయ్, అలవాటు ఉండదు కదా నాన్న. ఒక్క నిమిషం అలా తిమ్మిరి అది కాళ్ళు నీళ్ళు పోసుకో పర్లేదా అంటే అలవాటు ఉండదు నాన్న. నమ పార్వతీపతే హర హర మహాదేవ. నాన్న 28వ తేదీ మనం అంతా కలుద్దాం. రంజిత్ అన్న తీసుకొస్తాడు మన కేసముద్రం, సారీ బాలసముద్రం కాళోజీ కళాక్షేత్రం. నేనా జై ఇస్తానమ్మా. అందరూ అందరూ జై శ్రీరామ్. పిల్లలంతా అయిపోయారా? ఒక్కసారి మంతా చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతాకి. నన్ను స్నానం చేసా ఏం పోయలే కదా, వస్తే దూరం ఉన్నాను నేను. మళ్ళీ ప్లీజ్ నువ్వు అక్కడే మొక్కు, ఏమనుకోవద్దు ప్లీజ్. ఎందుకంటే అందరిని పాడు చేయకూడదు. నేను ఆయనకి మాలిస్తా, ఆయన నీకు ఇస్తాడు, మళ్ళీ తీసు. అదే ఆయనకి ఇస్తాను నేను, అందుకని నాన్న ప్లీజ్ నాన్న. పిల్లలు అయిపోయారా? వెరీ గుడ్. వచ్చారా? వచ్చాడయ్యా స్వామి. తల్లి ఏం పేరు సార్?